ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ జనసేన ఉమ్మడి పోరుకు కసరత్తు ముమ్మరం చేస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో బాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఇరువురు నేతలు దాదాపు గంటన్నర పాటు సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారం, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుతో పాటు బీజేపీకి కేటాయించే స్థానాలపై కూడా చర్చించినట్లు సమాచారం. అదేవిధంగా బీజేపీ నుంచి వచ్చిన ప్రతిపాదనలు, ఉమ్మడి హామీలపై బాబు, పవన్ కళ్యాణ్లు చర్చించినట్లు తెలుస్తోంది. మరి ఇదేకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అని తీసుకుందాం. హరీష్, మరి సుమారు ఒక గంటన్నర పాటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ అయినట్టుగా తెలుస్తుంది చంద్రబాబు నివాసాన హైదరాబాద్ లో. మరి ఏ రకాలైన చర్చలు ఈ సందర్భంగా చోటు చేసుకున్నాయనుకోవచ్చు హరీష్? గంటన్నర పాటు చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి సమావేశం హైదరాబాద్ వేదికగా జరిగింది. ఇటీవల జరిగినటువంటి చిలకలూరుపేట సభ ప్రధాని మోడీకి హాజరయ్యారు. ఆ తర్వాత ఇరువురు నాయకులకు సంబంధించినటువంటి సమావేశం జరిగినటువంటి దాఖలాల్లో ఇప్పుడు హైదరాబాద్ లో చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. అక్కడ జరిగినటువంటి సమావేశంలో రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలను ప్రధాన ఎజెండాగా చేసుకుని మేనిఫెస్టోకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా ఇప్పటికే జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి సీట్లకు సంబంధించినటువంటి సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం కొలిక్కి వచ్చినటువంటి నేపథ్యంలో జనసేన పోటీ చేసేటువంటి స్థానాల్లో అభ్యర్థులకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా ఇప్పటికీ వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి, అదేవిధంగా పిఠాపురానికి సంబంధించి స్వయంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నప్పటికీ కూడా అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు నిరసన వ్యక్తం చేయటం, ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ అంతా కూడా కలకలంగా మారింది. అక్కడ ఉన్నటువంటి వర్మను కూడా చంద్రబాబు పిలిచి సముదాయించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయినప్పటికీ కూడా ఎక్కడైతే సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, నాయకులు కార్యకర్తలకు మధ్య ఉన్నటువంటి విభేదాలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు. దీంతో పాటుగా మేనిఫెస్టోకు సంబంధించినటువంటి అంశాలను కీలకంగా తీసుకుని ఇరువురు నేతలు చర్చించినట్టుగా సమాచారం అందుతుంది. బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఫైనలైజ్ కూడా కాలేదు. ఈ వ్యవహారం, అభ్యర్థులకు సంబంధించినటువంటి వ్యవహారం స్వయంగా కేంద్ర నాయకత్వం, బీజేపీ కేంద్ర నాయకత్వం పరిశీలిస్తోంది. అందులో భాగంగానే పురంధేశ్వరి కూడా 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ మొత్తం ఎపిసోడ్ మీద ఇరువురు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణ, మేనిఫెస్టోకు సంబంధించినటువంటి అంశాలు, ఎన్నికల ప్రచారాలు, భవిష్యత్తు కలిసి చేసేటువంటి ఉమ్మడి సభల నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా మరికొన్ని కీలకమైనటువంటి అంశాలను చర్చించారు. అయితే ఈ సమావేశానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటన్నది మాత్రం ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం బయటపెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇరువురు నాయకులు హైదరాబాద్ వేదికగా జరిగినటువంటి భేటీ తర్వాత ఎలాంటి సంకేతాలు ఉంటాయి, పార్టీ పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినాయి. వెరీ మచ్.